తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా అరెస్టు చేసిన వారిలో 18 ఏళ్ల లోపు ఉండి ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆందోళనలకు సంబంధించిన అన్ని ఎలక్ట్రానిక్, డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని అధికారులకు సూచించింది. విద్యార్థులపై పోలీసులు మితిమీరి వ్యవహరించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ అవసరమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో పోలీసుల దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఆందోళనలు జరిగిన అన్ని రాష్ట్రాల్లోనూ సీసీటీవీ ఫుటేజీలు, డ్రోన్ రికార్డింగ్లు, బాడీ కెమెరా ఫుటేజీలు, వైర్లెస్ కమ్యూనికేషన్ రికార్డులు, పీసీఆర్ లాగ్లతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని ఆదేశించింది. ఆందోళనకారులకు సంబంధించి సేకరించిన డిజిటల్ డేటాను భద్రపరచాలని, దానిని బహిర్గతం చేయకూడదని స్పష్టం చేసింది. ఆందోళన చేసిన విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. అయితే నేర చరిత్ర ఉన్నవారికి ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు కొనసాగించేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. అయితే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఆందోళనల సమయంలో జరిగిన అన్ని హింసాత్మక ఘటనలపై నిష్పాక్షిక, పారదర్శక, సమగ్ర విచారణ కోసం స్వతంత్ర కమిటీ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈలోపు కేంద్రం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. పిటిషన్లలో లేవనెత్తిన ఆరోపణలపై ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నుంచి ధర్మాసనం వివరణ కోరింది. పలువురు విద్యార్థులు, యువతులకు తీవ్రమైన, ప్రాణాంతకమైన గాయాలు కలిగించిన పైలట్ గన్లు, మేకులు ఉన్న లాఠీలు, ఎలక్ట్రిక్ బ్యాటన్ల వినియోగం వంటి ఆరోపణలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎవరు మితిమీరి ప్రవర్తించినా, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నా వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో కోర్టులు రూపొందించిన చట్టపరమైన సూత్రాలన్నింటినీ క్రోడీకరించాల్సిన సమయం ఆసన్నమైందని, నిరసనల పరిస్థితులను ఇకపై ఏకరీతి ప్రోటోకాల్ నియంత్రించాలని సీజేఐ తెలిపారు. నిర్దేశించిన ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినప్పుడు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మరోవైపు ఆందోళనల సందర్భంగా గాయపడిన 250 మంది పోలీసు సిబ్బంది కుటుంబాల ఆందోళనలు కూడా ఈ దర్యాప్తు పరిగణలోకి తీసుకోవాలని సీజేఐ పేర్కొన్నారు.